నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హామీల అమల్లో మోసం, తెలంగాణ ఆగమాగం. కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కథన భేరి. 6 గ్యారంటీలకు బ్రేక్, కాటగలిసిన ఎన్నికల హామీలు. హైడ్రా జిమ్ముకులతో పాపులారిటీకి సీఎం రేవంత్ పాకులాట. ఎస్ఆర్ఎస్పీ నీళ్లు రాక వెలవెలబోతున్న చెరువులు, కుంటలు. వానాకాలంలోనూ నల్గొండ జిల్లాలో కరువు ఛాయలు. దివ్యాంగులు, అంధుల ఇండ్లు కూల్చివేత. సీఎం రేవంత్ తీరుపై నిరసనకు దిగిన బాధితులు. తెలంగాణపై అల్పపీడన ప్రభావం. ఇవాళ రేపు పలు జిల్లాలో భారీ వర్ష సూచన. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 1-2 చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మరోవైపు వర్ష సూచన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్లపై నీళ్లు నిలవకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండాలని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించారు. కాంగ్రెస్ రుణమాఫీ మోసంపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ మోసాన్ని నిరసిస్తూ తాజాగా ఆదిలాబాద్ జిల్లా రైతులు రోడ్డెక్కారు. తాంసీ మండలం కప్పర్ల గ్రామానికి చెందిన రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో కప్పర్ల నుంచి మండల కేంద్రానికి 6 కిలోమీటర్లు కాలినడకన బయలుదేరి వెళ్లారు. తమకు రుణమాఫీ చేయాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. రుణమాఫీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలపై మండిపడ్డారు. బేషరతుగా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొందరికి కాదు, కొందరికి కాదు రుణమాఫీ, లేకుండా రుణమాఫీ. హైదరాబాద్ లోని గోషామహల్ పోలీస్ స్టేడియం ప్రాంతంలో ఉస్మానియా దవాఖానా నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్థానికులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినదించారు. ఇరుకైన వీధులలో ఉంటున్న గోషామహల్ ప్రజలకు దవాఖానా నిర్మాణం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉన్న ట్రాఫిక్ సమస్యలు అదనంగా 100 రెట్లు పెరుగుతాయని చెప్పారు. నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే సర్కారుకు వ్యతిరేకంగా ప్రతినిత్యం ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. और गवर्नमेंट से एक बोलना चाह रहे कि भाई आप हॉस्पिटल पब्लिक के बीच में नहीं, लेके आके जहाँ पर है वहाँ पर रहने दो। और कई सालों से हमारा गोशामहल पुलिस स्टेडियम पुलिस के नाम से जाना जाता, जिसके अंदर पुलिस के अमर वीरों का एक स्तूप भी है, जिसके हम कई सालों से कदर करते, उसको हम कदर करते। हमारे कॉलोनी के जो भी लोग हैं, हम लोग को बहुत तकलीफ उठाना पड़ता। तो कांग्रेस गवर्नमेंट कर रहे साहब, ये उस पर लगाना चाह रहे गोशामहल पुलिस स्टेडियम में
वापस लेना चाहिए आपको। और आज नहीं बल्कि हमारे बचपन से हम लोग इसके अंदर खेलते हुए आए और बूढ़े बुजुर्गों के लिए एक अच्छा सा एक पार्क जैसा है जो शाम में सुबह वो लोग वॉकिंग को जाते हैं। पहले ही यहाँ पर गोशा बेगम बाजार एक क्राउडेड एरिया है और गोशा मेल ग्राउंड के पास अगर उस्मानिया हॉस्पिटल आए तो और क्राउडेड हो जाता। आने जाने वालों के लिए हर किसी के लिए ये एक बहुत ही दुर्घटनाग्रस्त बात हो जाएगी, क्योंकि आने जाने वाले जो भी गांव से आएंगे वो लोग अपना शिविर बना के यहीं पर रह जाएंगे और हम लोगों को चलने फिरने के लिए पूरा ट्रैफिक एरिया का सामना करना पड़ेगा। इसीलिए सरकार से विनती है, गवर्नमेंट से विनती है कि गोशा मेल ग्राउंड में उस्मानिया हॉस्पिटल बिल्कुल भी नहीं बनाना चाहिए, क्योंकि यहाँ आसपास में इतने पब्लिक है, ये पब्लिक एरिया है, यहाँ पर बहुत ही स्लम एरिया है, यहाँ पर बहुत ही कम गरीब लोग रहते हैं। इन लोगों उससे सफर हुए, वहाँ के उस प्रदूषण से सफर हुए तो वो लोग वहाँ से बाहर नहीं निकल सकते। इसीलिए सरकार से विनती है कि इसे ऐसी जहाँ पर है उसे वहीं पर रहने दिए, नहीं तो किसी ऐसी सुरक्षित जगह पर इसका ट्रांसफर कर दीजिए जहाँ पर लोगों को परेशानी ना हो। बस हम लोग सब यहाँ के लोग गोशा महल डिवीजन के हर एक पब्लिक की तरफ से मैं सरकार से विनती कर रही हूँ, प्लीज हमारी विनती सुनो और यहाँ पर हॉस्पिटल नहीं बनाना चाहिए। धन्यवाद। కాంగ్రెస్ పై యుద్ధానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. రేవంత్ సర్కారు పాలనలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. అప్పులతో రాష్ట్రం, హామీలు అమలు కాక ప్రజలు ఆగమవుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్యులు, సీనియర్లు పార్టీ అధినేత కేసీఆర్ ను కలిశారు. తెచ్చిన తెలంగాణను రక్షించుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగాలని కోరారు. బీఆర్ఎస్ సీనియర్ల విజ్ఞప్తిని గులాబీ బాస్ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. త్వరలో తెలంగాణ ఉద్యమ తరహాలో కార్యాచరణ చేపట్టే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై బీఆర్ఎస్ త్వరలోనే యుద్ధపేరి మోగించనుంది. తెలంగాణ ఉద్యమం తరహాలో పెను కార్యాచరణను తీసుకోనుంది. మోసపై గోసపడుతున్న ప్రజల కోసం వినూతన పోరాట రూపాలను తీర్చిదిద్దనుంది. ఈ పోరాటంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా ముందుండి పాల్గొనే అవకాశం ఉంది. గులాబీ బాస్ కేసీఆర్ ను ఇటీవల పార్టీ ముఖ్యులు, సీనియర్లు కలిశారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజల స్థితిగతులను తెలియజేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ఇక చాలని బీఆర్ఎస్ సీనియర్లు అభిప్రాయపడ్డారు. తెచ్చిన తెలంగాణ ఆగమైపోకుండా ఉండేందుకు స్వయంగా రంగంలోకి దిగాలని కేసీఆర్ ను కోరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఆంక్షలు లేని అనేక హామీలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మొండి చేయి చూపించింది. మెల్లమెల్లగా గ్యారంటీల ప్రస్తావన ఎత్తడమే మానేసింది. దాని స్థానంలో చవకబారు మాటలు, విమర్శలు చేసి ప్రజలతో డైవర్షన్ గేమ్ ప్రారంభించింది. అమలు చేసిన 1-2టికి కూడా పలు ఆంక్షలు, షరతులు, నిబంధనలు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తోంది. మొదలే పెట్టని గ్యారంటీలను కూడా అన్ని అమలైపోతున్నాయంటూ ప్రచారం చేస్తోంది. కేవలం 9 నెలల్లో 65,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. కేసీఆర్ హయాంలో ఉజ్వలంగా వెలిగిన వ్యవసాయ రంగం ఏదో శాపం తగిలినట్టు 8 నెలల్లోనే కుదేలైంది. రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసాను అమలు చేయకుండా కాంగ్రెస్ తమను నిలువున ముంచిందన్న భావన రైతుల్లో బలంగా నెలకొంది. ఎరువులు, విత్తనాల కొరత, కరెంటు ఇబ్బందులు వచ్చాయి. అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ చివరికి సన్నాలు, 4-5 వెరైటీలకే బోనస్ వర్తింపజేసిన తీరు రైతాంగాన్ని నివ్వరపరిచింది. ప్రభుత్వం చెబుతున్న రుణమాఫీ సగం మంది రైతులకు కూడా వర్తించలేదు. ఎరువులు, విత్తనాల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో రైతులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగిపోతున్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ మహిళా లోకానికి రేవంత్ అరచేతిలో స్వర్గం చూపించారు. కళ్యాణ లక్ష్మి కథ ఒడవని ముచ్చటగా మారింది. ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం అని ఇచ్చిన హామీ ఎటుపోయిందో ఎవ్వరికీ తెలియదు. గృహిణీలకు నెల 2,500 ఊసేలేదు. గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఎవరికి అందుతుందో తెలియని అయోమయ పరిస్థితి. ఓట్లు దండుకున్న తెల్లారే దళిత బంధు రామ్ చెప్పింది. గిరిజన బంధుకు ఎగనామం పెట్టింది.
కాంగ్రెస్ తీరుపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్న ఆశలు ఆవిరయ్యాయి. కనీసం నిరుద్యోగుల చిరు డిమాండ్లను పట్టించుకున్నవాడు లేడు. ఈ పరిణామాల నేపథ్యంలో రేవంత్ సర్కార్పై ఒత్తిడి తేకపోతే పరిస్థితి మరింత చేయి దాటిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ సీనియర్లు భావిస్తున్నారు. పరిస్థితి మరింత దిగజారుతున్న దృష్ట్యా ఇక రంగంలోకి దిగక తప్పదని కేసీఆర్ కు చెప్పారు. మోసం చేసిన కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చేందుకు అందరూ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. ప్రజా ఆగ్రహానికి నాయకత్వాన్ని అందించే బాధ్యత తీసుకోవాలని గులాబీ బాస్ ను కోరారు. తెలంగాణ ప్రజల కోసం కొట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ కు తప్పించుకునే ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే తలెత్తదని గులాబీ పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 9 నెలలు పూర్తిగా వస్తుంది. సర్కార్ కుదురుకునేదాకా తగినంత సమయం ఇవ్వాలని కేసీఆర్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అందుకే ఇప్పటిదాకా వేచి చూసే ధోరణిని బీఆర్ఎస్ అవలంబించింది. ఇక కథనబేరి మోగించక తప్పదని పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. సెప్టెంబర్ 10 తర్వాత సమాలోచనలు చేపట్టనుంది. పార్టీ ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా అన్ని స్థాయిల క్యాడర్తో సమాలోచనలు జరిపి ఉమ్మడి ఉద్యమ కార్యాచరణను చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వివరించాయి. 6 గ్యారెంటీలకు స్పీడ్ బ్రేక్ పడింది. ఎన్నికల హామీలు కాటగలిసిపోయాయి. హామీల అమలులో ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకున్న సర్కార్ స్పీడ్ పేరిట మరో గుదిబండను మెడకు తగిలించుకుంది. ఏకకాలంలో 19 ప్రాజెక్టులను చేపట్టేందుకు ఒక కొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చింది. వీటిలో మెజారిటీ ప్రాజెక్టులు ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండడంతో కాంగ్రెస్ విధానం తెలిసిన వాళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖజానా ఖాళీగా ఉందంటున్న సర్కార్ ఇవన్నీ పనులను ఒకేసారి ఎలా ముందుకు తీసుకెళ్తుంది అన్నది $1 బిలియన్ క్వశ్చన్ గా మారింది. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో గద్దెనెక్కిన నాటి నుంచి ఆరంభ శూరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పటిదాకా 6 గ్యారెంటీల అమలే ప్రధాన ఎజెండా అంటూ సర్కార్ ప్రతి సమావేశంలో ఊదరగొట్టింది. ఎన్నికలకు ముందు తలపెట్టిన 6 గ్యారెంటీలకే ఖర్చు తడిసి మోపడవుతుందన్న తరుణంలో వాటిని అటకెక్కించింది. నిధిలో రామచంద్ర అంటూ పాలకులు అందిన కాడికి అప్పులు చేస్తున్న దుస్థితి. ఇప్పటికే రుణాల చిట్టా 1/2 లక్ష కోట్లు దాటిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. అయినా సీఎం రేవంత్ రెడ్డి అధికార పీఠం ఎక్కిన డే 1 నుంచే పాపులారిటీ సంపాదించుకునేందుకు పాకులాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలకే దిక్కు దివానం లేదు. కానీ తాజాగా 19 ప్రాజెక్టులంటూ పాకులాడటం వెనుక మతలబు ఏంటన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఇంతవరకు రేవంత్ సర్కార్ చిన్న చిన్న పథకాలతో సరిపెట్టింది. 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సుల పేరిట మహాలక్ష్మి, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ అంటూ గృహజ్యోతిని తూతూ మంత్రంగా అమలు చేస్తుంది. రుణమాఫీపై కొండను తవ్వి ఎలుకను పట్టారనేది సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న అపవాదు. భారీ ప్రకటనలు ఘాటుగా గుప్పించి కార్యాచరణలో కండిషన్స్ అప్లై అని కొర్రిపెట్టి రైతులను కంగు తినిపించారనే విమర్శలు ఉన్నాయి. కనీసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీంల కొనసాగింపు కూడా లేదనేది కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల నుంచి నిరసన పెళ్లుబుక్కుతోంది. రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చారు సరే, మరి సాయం ఏదని రైతులు నిలదీస్తున్నారు. వివిధ ఆసరా పింఛన్ల పేమెంట్లు సైతం పెండింగ్ లో ఉన్నాయని లబ్ధిదారులు సర్కార్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీ లబ్ధిని జనానికి చేరవేయకుండా సబ్ కమిటీల పేరిట ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్న ఆగ్రహం జనంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే మస్తు నెత్తి నొప్పులుండగా కాంగ్రెస్ సర్కార్ తాజాగా స్పీడ్ అంటూ మరో 19 ప్రాజెక్టులు మీదేసుకుంది. ఇది తలకు మించిన భారమే అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. స్పీడ్ మిషన్ లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, శాటిలైట్ టౌన్షిప్ల అభివృద్ధి, మెట్రో రైల్ విస్తరణ, జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ సిటీలో ఎలివేటెడ్ కారిడార్లు, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, మహిళా శక్తి పథకం అమలు, జిల్లా సమైక్య భవనాల నిర్మాణం, రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి,
ఐటీఐలలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు, ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణం, 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం, టెంపుల్ సర్క్యూట్ టూరిజంల ప్రమోషన్, యాంటీ డ్రగ్స్ స్ట్రాటజీ వంటి అనేక ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే కొన్ని లక్షల కోట్లు అవసరమవుతాయి. కొన్నిటికి భూసేకరణ కూడా చేయాల్సి ఉంటుంది. ఓవైపు ఖాళీ ఖజానా వెక్కిరిస్తుంటే, ప్రభుత్వమే దినదిన గండంగా నడుస్తుంటే, మరోవైపు స్పీడ్ అంటూ పాలకులు ఊరుకులాడటం విడ్డూరమని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెట్టి ముందు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెంచే దిశలో దృష్టి సారించాల్సిన తరుణం ఇదేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన హామీలకే దిక్కులేని ఇంతటి సంక్షోభంలో ప్రభుత్వం స్పీడ్ పేరిట కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే కాంగ్రెస్ ఆపై అభివృద్ధి పేరిట మారథాన్ ప్రణాళిక, అసలు ఇది అయ్యే పనేనా లేదా ఎప్పటిలాగే సర్కారుది ఆరంభ శూరత్వమే అవుతుందా అని విశ్లేషకులు శంకిస్తున్నారు. స్పీడ్ అంటూ రేవంత్ రెడ్డి తలపెట్టిన ఈ మిషన్ కూడా 20 ఏళ్ల నాడు జలయజ్ఞం పేరిట ప్రారంభమైన ధనయజ్ఞంగా మారదు కదా అన్నది ప్రతిపక్షాల డౌట్. భారీ మొత్తంలో నిధులు అవసరమయ్యే ఈ తతంగం ఒక్క ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరగటం ఏంటని అటు ప్రభుత్వ ఇటు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదొక ఎత్తైతే పైసా ఖర్చు లేకుండా ప్రజల్లో పాపులారిటీ పొందే మరొక వ్యూహాన్ని సైతం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనుసరిస్తోందన్నది రాజకీయ వర్గాల పరిశీలన. హైడ్రా లాంటి ప్రయోగాలు దాంట్లో భాగమేనట. ఇదొక రకమైన అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ అని ఆరోపిస్తున్నారు. డే 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి పుక్కడ్ మే నామ్ కమాయేంగే అన్న పంతానే ఫాలో అవుతున్నారంటున్నారు పొలిటికల్ అబ్జర్వర్స్. గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన 30,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 6 నెలల్లో పూర్తి చేశామని రేవంత్ తన ఖాతాలో వేసుకోవడం మచ్చుకొక ఉదాహరణగా వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. దీని కారణంగా నాతో పాటు కేబినెట్ మంత్రులందరూ 2 నెలల పాటు వేతనాలు టీఏ తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నాం. ఎమ్మెల్యేలను కూడా ఇదే విధంగా చేయాలని కోరుతున్నా. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు గురువారం చేసిన ప్రకటన ఇది. కాంగ్రెస్ పాలనలోని హిమాచల్లో ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు సీఎం ప్రకటనే నిదర్శనం. ఒక హిమాచల్లోనే కాదు, కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ, కర్ణాటకలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాలనా వైఫల్యం కారణంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చిన ఆ పార్టీ ఇప్పుడు ఆ వాగ్దానాలను అమలు చేయలేక చేతులెత్తేస్తున్న పరిస్థితులు తెలంగాణ, కర్ణాటక సహా హిమాచల్ ప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. ఎడాపెడా అప్పులు చేస్తూ ప్రజలపై పలు రకాల ఛార్జీలు, పన్నుల భారం మోపుతున్నాయి. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో కనీసం వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు సీఎం సుఖ్వీందర్ సింగ్ సుకు గురువారం చేసిన ప్రకటన ద్వారా వెల్లడైంది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని సాక్షాత్తు ఆయనే ఒప్పుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తనతో పాటు మంత్రులు 2 నెలల పాటు వేతనాలు టీఏ, డిఏ వంటివి తీసుకోకూడదని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే వరకు ఎమ్మెల్యేలు కూడా ఈ నియమాన్ని పాటించాలని ఆయన అభ్యర్థించారు. కనీసం వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో హిమాచల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి విమర్శించారు. సీఎం తనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఎమ్మెల్యేలకు వేతనాలు ఇచ్చుకోలేనంతగా రాష్ట్రంలో పరిస్థితులు దిగజారాయని అన్నారు. రాహుల్ గాంధీ కట్ మోడల్ కారణంగానే రాష్ట్రంలో ఆర్థిక భయానక పరిస్థితులు నెలకొన్నాయని, ఆయన విఫల ఆర్థిక ఆలోచన విధానాలు బహిర్గతమయ్యాయని విమర్శించారు. కర్ణాటకలో కూడా ఇదే విధమైన పరిస్థితులు నెలకొన్నాయని, పాల నుంచి నీళ్ల వరకు అన్ని నిత్యావసరాల ధరలు పెరిగాయని అన్నారు. ఫేకీ వాగ్దానాలు చేసిన రాహుల్ గాంధీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 5 గ్యారంటీలను నమ్మి ఓటేసిన ప్రజలకు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ చుక్కలు చూపిస్తోంది. ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చకపోగా గ్యారంటీలకు అడ్డగోలుగా కోతలు పెడుతోంది. దీనికి తోడుగా
పెట్రోల్, డీజిల్ పై సేల్స్ ట్యాక్స్ ను 4% పెంచడంతో పాటు పలు రకాల పన్నులు, ఛార్జీలతో ప్రజలపై భారం వేస్తోంది. ఉచిత విద్యుత్ అంటూ ఊదరగొట్టి ఛార్జీల పెంపునకు తెరతీశారని, మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామన్న గృహలక్ష్మి స్కీమ్ కు కొత్త ఆంక్షలు జోడించారని ప్రజలు మండిపడుతున్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సర్వీసులంటూ ఊరించిన శక్తి స్కీమ్ లో వయసు, వృత్తి అంటూ కొత్త పరిమితులు తెచ్చారని, నిరుద్యోగులకు వృత్తి కల్పిస్తామన్న యువనిధి, పేదలకు ఉచిత బియ్యమన్న అన్నభాగ్య ఇలా ప్రతి స్కీమ్ లోనూ కోతలు విధిస్తున్నారని ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇక తెలంగాణలో అయితే గ్యారంటీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని హస్తం పార్టీ ప్రభుత్వ వైఫల్యాన్ని అటుంచితే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తోంది. రేవంత్ సర్కార్ కేవలం 8 నెలల్లోనే 50,000 రూపాయల కోట్లకు పైగా అప్పులు చేసింది. ఒక కొత్త ప్రాజెక్టు లేక, మరోవైపు ప్రజా సంక్షేమము లేక తెచ్చిన వేలాది కోట్ల అప్పులు ఎటుపోతున్నాయో తెలియని సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ అంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెగ ఊదరగొట్టిన కాంగ్రెస్ రుణమాఫీని సక్రమంగా అమలు చేయలేక రైతన్నల ఆగ్రహాన్ని చవిచూస్తుంది. మరోవైపు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువత రోడ్లకెక్కుతున్న పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఒకనాటి కరువు ప్రాంతం తిరుమలగిరి బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం జలాలతో జవసత్వాలు నింపుకొని సస్యశ్యామలమైంది. నీటి చెమ్మలేని చోట పరవళ్లు తొక్కిన గోదావరి జలాలు అన్నదాత ఇంట సిరిలో పంట పండించాయి. కానీ ఆ సంతోషం రైతాంగంలో ఎన్నో ఏళ్లు నిలవలేదు. కాంగ్రెస్ పాలన మళ్లీ పాతకాలాన్ని గుర్తు చేస్తూ కరువు కోరల్లోకి నెడుతోంది. రేవంత్ రెడ్డి సర్కారులో గోదావరి జలాల జాడలేక వానాకాలంలోనూ వరి పైర్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం పడలేదు. ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారా ప్రభుత్వం చెరువులు, కుంటలను నింపకపోవడంతో నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. వాగులు, వంకలు వట్టిపోయాయి. బిక్కేరు వాగులోనూ నీరు కనిపించడం లేదు. బోల్రు, బావుల ఆధారంగా కొద్దో గొప్పో వేసిన వరి పైర్లు ఎండిపోతున్నాయి. సాగుకు సిద్ధం వేసిన నారుమడుల్లో నారు ముదిరిపోతుంది. గతంలో 30 ఫీట్ల లోతుల్లో ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుతం 200 ఫీట్లకు అడుగంటాయి. గోదావరి జలాలు రాకపోవడంతో వరి పైర్లు ఎండిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో తిరుమలగిరి మండలంలో ఆగస్టు నెలాఖరు వరకు 20,000 ఎకరాలకు పైగా వరి సాగయ్యేది. ప్రస్తుతం 10,000 ఎకరాలు కూడా మించలేదు. 3 వారాల నుంచి వర్షాలు లేకపోవటం, ఎండలు దంచి కొడుతుండటంతో పత్తి, కంది, వేరుశెనగ పంటలు వాడిపోతున్నాయి. పత్తి పూత దశకు వచ్చే సమయంలో కాలం కలిసి రాకపోవటం రైతులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇంకో వారం రోజులు వర్షాలు పడకుండా ఎండలు ఇలాగే కొడితే పత్తి పూత, గూడ రాలి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. తుంగతుర్తి నియోజకవర్గానికి ఎస్ఆర్ఎస్పీ 2వ దశ కాలువల ద్వారా సాగునీరు అందాల్సి ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాసంగిలో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుత వర్షాకాలంలోనూ సాగునీటి విడుదలలో స్పష్టత లేకుండా పోయింది. కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాం ద్వారా నీటి విడుదల ఆలస్యం జరుగుతుండటంతో కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్నా వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి నీళ్లు చేరతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ టైంలా మాకు నీళ్లకు డోకా లేకుండే అని మండల రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కాల్వ నీళ్లతోని చెరువులు, కుంటలు నింపడంతో బోర్లు పుష్కలంగా పోసాయని నాటి రోజులు తలుచుకుంటున్నారు. వర్షాలతో సంబంధం లేకుండా వ్యవసాయం చేసుకునే వాళ్ళమని ఇప్పుడు నీళ్లు లేక సాగు చేయాలంటేనే భయమైతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వల్లో నీరు వస్తే భూగర్భ జలాలు పెరిగి బోర్లు నిండుగా నీరు పోస్తాయని,
కానీ ఇప్పుడు నీళ్లు లేక బోర్లు ఆగిపోస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవే బులెటిన్ విశేషాలు.